ఊరికనే రాలేదు బిడ్డ కూర్చున్న సీటీ అంటావు. మరి ఏది సీటీ కూర్చొని ఏం చేసారు మమ్మల్ని? తెలంగాణ జాతిపిత ఎట్లయినావు రా అని అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఒరే పిచ్చినా కొడకల్లారా, ఆయన పెట్టుకోలే పేరు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన 4 కోట్ల మంది ఇచ్చిన బిరుదది. రాష్ట్రం పెట్టిన పేరు తెలంగాణ జాతిపిత అని. రాష్ట్రాన్ని తెచ్చిన రాజు, మిషన్ భగీరథ తెచ్చిన మిషన్ భగీరథుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే ఈ బంగారము తులము 2500 అన్ని ఇస్తానని అంటున్నాడు కదా. తనకు తవుడు లేదు పొందారేదని అడిగారట. ఇనురి డైలాగు, తనకే తవుడు లేదు బుక్కనికి బందారేదని అడిగిండట. మొగడు పోయి వచ్చేసే పప్పు అయినవా పెసరపప్పు అన్నాడట. ఒరే దరిద్రుడా, అసలే గతి లేదా అంటే పెసరపప్పు అయినవా బెల్లమంటావా అన్నాడట. అమ్మా, ఇవాళ కాంగ్రెస్ ప్రజలు రైతులు మంచిగా ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదో ఆశపడి 6 పథకాలకు ఆశపడి ఓటేసి గెలిపిస్తే ఇవాళ గడ్డెక్కినావు, మాకు తెడ్డు చూపిస్తున్నావు. మాటలు కోటలు దాటుతున్నాయి, మీ అడుగులు కడపలు దాటుతలేవు. 24 గంటలు కేసీఆర్ మీద 4 కన్నంత. ప్రజలు చూస్తలేరు, దేశాన్ని తిరిగి చూస్తలేరు, రైతులు ఏమవుతున్నారని చూస్తలేరు. రైతు ఒక్క ఊరియా సంచికి 12 చెప్పుల జతలు అరిగినాయి. ఒక్క రైతుకు ఊరియా సంచి ఇయ్యలే. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. పెద్ద పెద్ద మాటలు, మళ్ళీ తింటా మీసాలు ఉన్నోళ్ళు ఉన్నారు నాయకులల్లా. అంత శుద్ధ వేస్తే అని లేవులేదురా బాగా ఎర్రల మంచమే అన్నట్టుంది. కేంద్రం నుంచి పంపియండి, నేనేం చేస్తా అని మాట్లాడిండు కదా. కేంద్రం నుంచి మోడీ తాత పంపించాలి కదా. మోడీ తాత పంపాలంటే నువ్వు కాంగ్రెస్ నువ్వు ఎందుకు గెలిచినావు? నువ్వెందుకు ఒక సీటీ మీద కూర్చున్నావు? అల్లటప్పగా రాలేదు, నేను ఊరికనే రాలేదు బిడ్డ కూర్చున్న సీటీ అంటావు. మరి ఏది సీటీ మీద కూర్చొని ఏం చేసినావు మమ్మల్ని? ఏం ఉద్దారకం చేసినావు మమ్మల్ని? పాట విన్నావా నువ్వు? మా పాటలు పాడతా.